వరుసగా 5వ ఏడాది కూడా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం మరమ్మతులు పూర్తి కాలేదు. ఈ కేంద్రంలో ఒక్కోటి 150 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంలో 6 యూనిట్లు ఉన్నాయి. 2020లో ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించారు. 4-5 యూనిట్లు దెబ్బతినగా అప్పట్లో 5వ యూనిట్ మాత్రమే మరమ్మతు చేశారు. 4వ యూనిట్ కూడా బాగు చేసినా మళ్లీ వెంటనే పాడైంది. తిరిగి మరమ్మతులు చేయాలని 2025 ఏప్రిల్ వరకు పూర్తి చేయాలని అధికారులు గుత్తేదారు చెప్పారు. ఇప్పటివరకు ఇంకా పనులు పూర్తి కాలేదు. మరో నెల దాకా అయ్యే సూచనలు కూడా లేవని తెలుస్తోంది. అగ్ని ప్రమాదం వల్ల 2020 ఆగస్టు నుంచి శ్రీశైలం ప్లాంట్లలోని 4వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి జరగక జెన్కోకు ఆర్థికంగా భారీగా నష్టం వాటిల్లుతుందని, ప్రస్తుత కృష్ణానదిలో వరద వస్తున్నందున ఈ యూనిట్ మరమ్మతులు పూర్తయి ఉంటే 30 లక్షల యూనిట్ల కరెంటు రోజు ఉత్పత్తి అయ్యేది. 9 ప్రాణాలు పోయినా జెన్కోలో బాధ్యులపై చర్యలు లేనందున మరమ్మతులపైన సిబ్బందిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందని సీనియర్ ఇంజనీరు ఒకరు చెప్పారు. ఈ వర్షాకాలం ఆరంభంలో రాష్ట్రంలో 20 రోజులుగా పెద్దగా వర్షాలు లేనందున విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. వానాకాలం చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈ నెల 16న అత్యధికంగా 30 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం రికార్డు అయింది. ఈ 30 కోట్ల యూనిట్లలో జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తి అయింది 8.2 కోట్ల యూనిట్లు. మిగతాదంతా కొన్నదే. బయట మార్కెట్లలో ఒక యూనిట్ కరెంటు కొనాలంటే కనీసం 5 నుంచి 6 రూపాయల ఖర్చు అవుతుంది. జల విద్యుత్ అయితే అందులో సగం ధరకే వస్తుంది. కృష్ణానదిలో వరదలు వచ్చే సమయంలోనే జల విద్యుత్ ఉత్పత్తి చౌకగా వస్తుంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రం మరమ్మతుల్లో జాప్యం వల్ల రోజుకు కోటికి పైగా విలువైన విద్యుత్ను జెన్కో నష్టపోతుంది. చైనా నుంచి సామాగ్రి దిగుమతుల్లో జాప్యం వల్ల మరమ్మతులు పూర్తి కాలేదని సిబ్బంది చెబుతున్నారు. కానీ గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్ను మళ్లీ చేయమనడం వల్ల ఆలస్యం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరదలు ఆగితే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండదు.